అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ప్రపంచాన్ని కుదిపేస్తున్న హై ప్రొఫైల్ సెక్స్ స్కాండల్ ఎప్స్టీన్ ఫైల్స్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. డెమోక్రాట్స్ నేతృత్వంలోని హౌస్ ఓవర్ సైట్ కమిటీ మరికొన్ని ఫోటోలను తాజాగా రిలీజ్ చేసింది. ఇందులో రాజకీయ వ్యాపార ప్రముఖులకు సంబంధించిన ఫోటోలు ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆప్తుడు స్టీవ్ బానన్, మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, మాజీ ట్రెజరీ సెక్రటరీ ల్యారీ సమర్స్, బిల్ గేట్స్, ప్రముఖ ఫిల్మ్ మేకర్ వూడీ అలెన్, ప్రిన్స్ ఆండ్రూ, ఇలా పలువురు జెఫ్రీ ఎప్స్టీన్తో సన్నిహితంగా ఉన్నట్లు అందులో ఉంది. అయితే ఎప్స్టీన్ ఫైల్స్ అంటే ఏంటి, దీనిపై ఎందుకు అంత చర్చ జరుగుతుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం. అమెరికాలో సంచలనం రేపిన లైంగిక నేరాల కేసులో దోషిగా తేలిన జెఫ్రీ ఎప్స్టీన్కు సంబంధించి మరో కీలక పరిణామం వెలుగులోకి వచ్చింది. ఎప్స్టీన్ మరణానంతరం అతడి ఎస్టేట్ నుంచి స్వాధీనం చేసుకున్న ఫోటోలలో మరో విడతగా మొత్తం 68 చిత్రాలను డెమోక్రాటిక్ పార్టీకి చెందిన అమెరికా ఎంపీలు బహిర్గతం చేశారు. ఈ ఫోటోల్లో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, సామాజిక కార్యకర్త నోమ్ చోమ్స్కీ, మాజీ ట్రంప్ సలహాదారు స్టీవ్ బానన్ వంటి ప్రముఖులు కూడా కనిపిస్తున్నారు. అయితే ఈ చిత్రాల్లో కనిపించడం వల్ల ఎలాంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడ్డారన్న అర్థం కాదని, ఆ విషయాన్ని స్పష్టంగా గుర్తుంచుకోవాలంటూ డెమోక్రాట్లు చెప్తున్నారు. ఈ చిత్రాల్లో ఉన్న పలువురు ఇప్పటికే ఎప్స్టీన్కు సంబంధించిన ఆరోపణలు ఖండించారు. బహిర్గతమైన ఫోటోల్లో పాస్పోర్ట్లు, మ్యాప్స్, అలాగే ఐ విల్ సెండ్ యూ గర్ల్స్ నౌ అని ఉన్న మెసేజ్ స్క్రీన్ షాట్ కూడా ఉంది. ఈ ఫోటోలు ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నప్పటికీ ఇవి ఎప్స్టీన్లో భాగం కావని అమెరికా కాంగ్రెస్ స్పష్టం చేసింది. ఎప్స్టీన్ ఎస్టేట్ నుంచి లభించిన సుమారు 95,000 చిత్రాల్లో కొన్ని మాత్రమే విడుదల చేశామని డెమోక్రాట్లు అంటున్నారు. అయితే రిపబ్లికన్ పార్టీ నేతలు మాత్రం డెమోక్రాట్లు కావాలని కొన్ని ఫోటోల్లోనే ఎంచుకొని అవసరమైన సమాచారం తొలగిస్తూ విడుదల చేస్తున్నారని విమర్శిస్తున్నారు. ఈ ఫోటోల్లో కొన్ని కలవరపెట్టే విధంగా ఉన్నాయని అధికారులు అంటున్నారు. ప్రముఖ నవల లోలిటాలోని కొటేషన్లు, మహిళా శరీరంపై రాసిన చిత్రాలు, వివిధ దేశాలకు చెందిన మహిళల పాస్పోర్ట్ల ఫోటోలు వెలుగులోకి వచ్చాయి. అయితే పేర్లు, వివరాలు పూర్తిగా బ్లర్ చేసి విడుదల చేశారు. ఈ పాస్పోర్ట్లు రష్యా, ఉక్రెయిన్, లిథువేనియా వంటి దేశాలకు చెందినవిగా గుర్తించారు. ఇంకొన్ని ఫోటోల్లో ఎప్స్టీన్ ప్రైవేటు విమానంలో నోమ్ చోమ్స్కీతో మాట్లాడుతున్న దృశ్యాలు, ఓ మహిళ పక్కన బిల్ గేట్స్ నిలబడి ఉన్న ఫోటో, ఎప్స్టీన్ ఎదుట డెస్క్ దగ్గర కూర్చున్న స్టీవ్ బానన్, అలాగే విందు కార్యక్రమంలో మాజీ అల్ఫాబెట్ అధ్యక్షుడు సెర్గే బ్రిన్ పాల్గొన్న దృశ్యాలున్నాయి. ఈ ఫోటోలపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇంతకు ముందు విడుదలైన ఫోటోల్లో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, బిల్ క్లింటన్, ప్రముఖ దర్శకుడు వూడీ అలెన్, న్యాయవాది అలెన్ దర్షోవిట్జ్, బ్రిటన్ మాజీ యువరాజు ప్రిన్స్ ఆండ్రూ వంటి ప్రముఖులు కనిపించిన సంగతి తెలిసిందే. అయితే వీరిలో ఎవరైనా నేరాలకు పాల్పడ్డారా అనడానికి ఎలాంటి ఆధారాలు లేవని కమిటీ మరోసారి స్పష్టం చేసింది. హౌస్ ఓవర్ సైట్ కమిటీ ప్రకారం ఎప్స్టీన్ ఎస్టేట్ నుంచి విడుదలైన ఫోటోలపై ఎలాంటి అనుమానాలు లేవని, కేవలం ప్రజలకు అవగాహన కల్పించడం కోసమే అంటూ డెమోక్రాట్లు చెప్తున్నారు. ఇదిలా ఉంటే ఎప్స్టీన్ ఫైల్స్ ట్రాన్స్పరెన్సీ యాక్ట్ ప్రకారం ఎప్స్టీన్పై జరిగిన దర్యాప్తుకు సంబంధించిన పూర్తి వివరాలను అమెరికా న్యాయశాఖ డిసెంబర్ నెలలో విడుదల చేయాల్సి ఉంది. ఆ ఫైల్స్లో ఏమేమి ఉంటాయన్న దానిపై ప్రస్తుతం అమెరికా వ్యాప్తంగా ఆసక్తి కనబడుతోంది. అయితే ప్రస్తుతం విడుదలైన ఫోటోలు అమెరికాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. మొత్తం 20,000 పేజీలతో కూడిన డాక్యుమెంట్ను కమిటీ బయటపెడితే అందులో 150 ఫోటోల్లో వెలుగులోకి వచ్చాయి. ఇందులో డొనాల్డ్ ట్రంప్ కొంతమంది అమ్మాయిలతో కలిసి దిగిన ఫోటో బ్లాక్ అండ్ వైట్లో ఉంది. మరొక ఫోటోలో ఎప్స్టీన్తో కలిసి ట్రంప్ ఓ అమ్మాయితో మాట్లాడుతున్నట్లుగా ఉంది. ఇంకో ఫోటోలో ఒక అమ్మాయితో కలిసి ఈ ఫోటోకు పోజ్ ఇచ్చారు ఆయన. ఇంకో ఫోటోలో ట్రంప్ పేరిట కండోమ్ ఉండడం గమనార్హం. దానిపై $4.5 అంటూ ధర ముద్రించి ఉండడం కూడా సంచలనం రేపుతోంది. దీనిపై ట్రంప్ సమాధానం చెప్పాలంటూ విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి అక్కడ. అయితే బిల్ క్లింటన్, ఎప్స్టీన్తో దిగిన ఫోటోలు, ఎప్స్టీన్ ఎస్టేట్లో బిల్ గేట్స్ సహా పలువురు ప్రముఖులు సందడి చేసిన ఫోటోలు కూడా కనిపిస్తున్నాయి. దీనిపై రాజకీయంగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ట్రంప్ గతంలో అమ్మాయిలతో అసభ్యకరంగా ప్రవర్తించారంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే FBI అవసరమైన ఫోటోలు మాత్రమే విడుదల చేసి చాలా వాటిని దాచిపెడుతుందంటూ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు బలాన్ని చేకూర్చేలా ఉన్నాయి గతంలో ట్రంప్ దిగిన ఫోటోలు. లిటిల్ సెయింట్ గేమ్స్, గ్రేట్ సెయింట్ గేమ్స్ అనే 2 దీవుల్లో చాలా ఏళ్ల పాటు మైనర్ బాలికలు, యువతులపై లైంగిక దాడికి పాల్పడ్డారనేది ప్రధాన ఆరోపణ. దీనికి కారణం ట్రంప్, ఎప్స్టీన్ ఒకప్పుడు మంచి స్నేహితులు కావడమే అంటున్నారు పరిశీలకులు. అయితే లైంగిక దాడి కేసుకు సంబంధించి 2004 ఎప్స్టీన్ అరెస్ట్ తర్వాత ఆ బంధానికి ఎండ్ కార్డు పడింది.
ఎప్స్టీన్ ఫైల్స్ వ్యవహారం ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఇదే విషయాన్ని ఆయన చెబుతూ వస్తుంటారు. తాజాగా రిలీజ్ అయినటువంటి ఫోటోలు వాళ్ళ ఈవెంట్లో పిచ్చాపాటి సంభాషణలో దిగిన ఫోటోలే ఉన్నాయి. అంతేగాని అందులో ఉన్న వాళ్ళంతా ఎప్స్టీన్ పాపాల్లో భాగమైనట్లు మాత్రం ఎక్కడా లేదని చెప్తూ ఈ ఫోటోలను రిపబ్లికన్లు చాలా లైట్గా తీసుకుంటున్నారు. మరోవైపు ట్రంప్ కూడా ఆ ఫోటోలు అంతగా చర్చించుకోవాల్సిన విషయం ఏమి కాదంటున్నారు. అలాగే బానోన్ను ఉద్దేశిస్తూ అతను పామ్ బీచ్లో అప్పుడప్పుడు కనిపించేవాడు, అతనితో వందలాది మంది ఫోటోలు దిగుతూ ఉంటారు, అది పెద్ద విషయం కాదు, నాకు దాని గురించి అంత తెలియదు అంటూ అధ్యక్షుడు ట్రంప్ బదులిస్తున్నారు. అయితే రానున్న రోజుల్లో ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో అన్న ఉత్కంఠ చాలామందిలో నెలకొంది.